హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. ఎండలు మామూలు లేవు అసలు. ఇప్పుడు 9కే ఎంత ఉడకపోస్తుందంటే మామూలు లేదండి అసలు. నైటే గిన్నెలు కడిగేసుకున్నా నేను. వచ్చేసి పిల్లలు ఇంకా లేవలేదు, లేకపోతే లేచిన డ్రామా చేస్తున్నారు అర్థం కావట్లేదు. లేదా లేవలేదనమాట. ఎండలకి లేవాలనిపించలేదు. లేసేలోపు 8 అవుతుంది అనమాట మార్నింగ్. బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. లేవండి, లేవాలి, లేవండి. 9 అయింది టైం, లేవాలి. పర్నే జాను లేవండి అమ్మా. నైట్ ఏం 10:30 వరకు పడుకోకుండా టీవీలో మూవీస్, కొరియన్ డ్రామాసు అవి చూడటం. లేవండి, లేవాలి. ఇది చూడండి. సరే మీరు పెట్టనే పడుకోండి, ఫ్యాన్ ఎవరు వేస్తారో చూస్తా నేను. ఫ్యాన్ మాత్రం వేయను. 9 అయింది టైం. 9 అయినా లేవట్లే. నైట్ 10:30 వరకు మూవీస్ పెట్టుకొని, కొరియా వాళ్ళ మూవీస్, లేకపోతే చైనా వాళ్ళ మూవీస్ అవి పెట్టుకొని చూడటం అనమాట. లేమ్మా పర్ణయ్య. ఇంకా హాఫ్ డే ఉందంటుంది. హాఫ్ డేనా గాడిది గుడ్డ. ఏండి లేచి బ్రష్ చేసుకోవాలి, లేవాలి. తెలుసా పని 9:30 అవుతుంది అమ్మా. 11:30యా? అప్పుడు ఎందుకు టిఫిన్ చేయడం ఎందుకు, డైరెక్ట్ గా అన్నమే తినేసేయండి, సరిపోద్ది. జాను పరిణయ లేవండమ్మా. ఫ్యాన్ అయ్యనమ్మా. ఫ్యాన్ అయ్యవే అక్క, ఫ్యాన్ అయ్యవే, ఫ్యాన్ అయ్యవే, ఫ్యాన్ అయ్యక్క. నాకు ఏడుపు వస్తుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా. ప్లీజ్ మమ్మీ, కాసేపు పడుకుంటా మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. అబ్బా నిద్ర వస్తుంది. ప్లీజ్ మమ్మీ. మమ్మీ మిల్క్. మిల్కా గాడిది గుడ్డ. పొద్దున్నే పాశమోహం వేసుకొని బ్రష్ వేసుకుని నడవండి. నడు నడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ అప్పుడే బ్రష్ చేయడం అయిపోయిందాని 10 నిమిషాల్లో. బ్రష్ చేయడం 5 నిమిషాల 10 నిమిషాలు కాదు, బ్రష్ చేసినమా లేవా అది లెక్క. తీసుకో పండగ తీసుకో. ఇక్కడ నిద్ర మొత్తం వెళ్ళలే పోరగాళ్ళకి. వెళ్ళి స్నానం చేయండి, పళ్ళు రాలుతాయి పడుకోవడానికి. వెళ్ళి స్నానం చేయకుండా రండి. మొహాలు చూడండి ఎలా ఉన్నాయో. నడు. ఈ సమ్మర్ లో, ఈ హాలిడేస్ లో వీళ్ళతో ఏడడం అంటే కష్టం. చూడండి. అది చాను, నువ్వు మంచిదానిగా నువ్వు అక్క, నువ్వు ఇంకా మంచిదాను. నువ్వు ఫస్ట్ పో ప్లీజ్. నువ్వు ఫస్ట్ పో ప్లీజ్ అక్క, నువ్వు ఫస్ట్ పో. నేను ముద్దు చల్లి కదా పో. నువ్వు నా ముద్దు లెక్క నువ్వు పోవే. నువ్వు ఎవరో ఒకరు పోతుంది మరి చీపురు కట్టి తిరిగి చెప్తున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మమ్మీ నాకు పాలు పోయి పాలు పోయి
నీ కష్టాలు అన్నిటికీ నువ్వే. మంచిగుండవే. మెడల్ పోతాయి ఉంచుతున్నావు. కష్టాలు మొదలైంది నాకు. కొంచెం చిన్నగా చిన్నగానే అతను అట్లా కదులుతాను. కూది మొహన్ దానా ఇన్ని చెందిన వంగన చేసిపోయింది. సాలే బొట్టు పెట్టుకుంటాను. నాకు జాను జాను ఇట్లా ఒకసారి. అదే నువ్వు బొట్టు పెట్టుకున్నది. ఏది లేదు, పెద్దోళ్ళు బొట్లు ఎక్కువ ఇక్కడ. లే రిమోట్ నాకి. అరే ఇవ్వు, నీ పిల్లకి అవుతాను ఇవ్వు. మమ్మీ నేర్తుంది. ఆహా, నాన్న శాంతి ఎంత హాయి ఉందో. అక్క సాంగ్స్ పెట్టవే, డాన్స్ చేద్దాం. అవును కదా, నేను అదే అనుకుంటున్నా. తలకాయ స్టార్ట్ చేశారు వీళ్ళు. అట్లా ఇప్పుడేగా సాంగ్స్ వచ్చారు, అట్లా ఎగరపోతే ఏమైంది? చదువుకోవచ్చుగా. మమ్మీ హాలిడేస్ ఇచ్చి 2 days కూడా కాలేదు మమ్మీ, అప్పుడే చదువు అంటావేంటి మమ్మీ? అయితే అవన్నీ సర్దండి, ఎక్కడెక్కడ పడేసారుగా ఎవరిని సర్దండి. దాని బదులు చదువుకోవడం బెస్ట్ ఏమో. వీళ్ళు చదువు అటుగా అది బుక్స్ ఉన్నాయి అక్కడ. ఓవర్ యాక్టింగ్ ఏం తక్కువ లేదు ఇద్దరు. ఉలవచారు భలే ఉంటది. ఇదే చారుని అక్కడ రెస్టారెంట్ లో సూప్ లాగా పోస్తారుగా, బాగా తాగుతారుగా. ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది. అది చాలా బాగుంటుంది తెలుసా నీకు? నువ్వు తిన్నా తినపని ఈ రోజు ఇదే చేసేది. ఉలవచారు మంచిది, సమ్మర్ లో తింటే చాలా మంచిది. ఎవరో కనిపెట్టారు కానీ పెద్ద సైజ్ పురుగులు ఎక్కువ ఉన్నాయి. దీని గురించి మీకు తెలియదు, కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి దీని గురించి, మీకు దీనివల్ల ఉపయోగాలు. తినలే కనపడట్లే మమ్మీ నాకు. మమ్మీ నేను షాప్కి వెళ్ళి ఎగ్ తెచ్చుకుంటాను, ఒక ఎగ్ కర్రీ చెయ్యి. ఎగ్స్ ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. నిన్ననే చికెన్ బిర్యానీ తిన్నారుగా, మరి ఈరోజు ఎగ్స్ అవసరం లేదు. ఉలవచారు చేస్తా, నోరు మూసుకొని వెళ్ళండి. నడండి. అందుకని నన్ను పని చేసుకొని అండి, నా పని కావట్లేదు, మీరేం చేయట్లేదు. నడవండి.
ఏదో తేడాగా ఉందేంటి? చూశారుగా వీళ్ళకి హాలిడేస్ ఇచ్చాక పిల్లలతో ఇంట్లో ఎంత గోలగాలుగా ఉంటుందో. అందరిలో ఇలానే ఉంటది కదా, తప్పదు. ఇంక ఈ సమ్మర్ లో హాలిడేస్ వీళ్ళతో భరించాల్సిందే. మా అమ్మో, మళ్ళీ వీళ్ళు పెంట వెంట చేశారట. ఏంటి మా ప్రాబ్లమ్స్ చూసారు కదా. ఈ సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే మా మమ్మీ మమ్మల్ని కొద్దిసేపు కూడా పడుకోనివ్వట్లేదు. కనీసం టైం 10 దాకా కూడా పడుకోనివ్వట్లేదు. 9:30కి అలానే లేపేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలానేనా? కింద కామెంట్ చేయండి. చూసారా మా ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మంచి లైక్స్ వస్తే మేము పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే బాయ్.